చాలా మందికి మద్యం సేవించిన వెంటనే నిద్ర పట్టినట్లు అనిపిస్తుంది. కానీ అది నిజమైన నాణ్యతమైన నిద్ర కాదు, కేవలం మీ భ్రమనే. వాస్తవానికి మద్యం దీర్ఘకాలంలో నిద్ర నాణ్యతను దెబ్బతీయటంతో పాటు అనేక నిద్ర సమస్యలకు దారితీస్తుంది. మద్యం ఒక సెడేటివ్ పదార్థం. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను నిదానపరుస్తూ మెదడు కార్యకలాపాలను తగ్గిస్తుంది. దీనివల్ల త్వరగా నిద్రలోకి జారుకున్నట్లు అనిపిస్తుంది. ఆల్కహాల్ మెదడులో అల్ప తరంగాలను పెంచుతుంది. ఇవి సాధారణంగా విశ్రాంతి తీసుకునే సమయంలో ఉత్పత్తి అవుతాయి. మరి మద్యం తాగినప్పుడు నిద్ర పట్టుతున్నట్లు అనిపించడానికి కారణాలు ఏమిటి అనే విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పెగ్ పాయింట్. తాగుతున్నారా? ముందు తెలుసుకోండి. నిద్రలో REM, నాన్ REM అనే రెండు దశలు ఉంటాయి. REM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్, నాన్ REM అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. REM నిద్ర అనేది అత్యంత గాఢమైన పునరుత్తేజకరమైన నిద్ర దశ. ఆల్కహాల్ REM నిద్రను తగ్గిస్తుంది. REM నిద్ర తక్కువగా ఉండటం వల్ల ఉదయం నిద్ర లేచిన తర్వాత అలసిపోయినట్లు నీరసంగా అనిపిస్తుంది. మొదట్లో త్వరగా నిద్ర పట్టినప్పటికీ ఆల్కహాల్ శరీరంలో జీర్ణం అవుతున్న కొద్దీ నిద్రకు భంగం కలుగుతుంది. అంతేకాకుండా మధ్యరాత్రిలో తరచుగా మెలకువ వస్తుంది. ఆల్కహాల్ యొక్క డైయూరిటిక్ గా పనిచేస్తుంది. ఇది మూత్రాశయం నుండి నీటిని తొలగించటాన్ని ప్రోత్సహిస్తుంది. దీంతో రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన కోసం లేవాల్సి రావటంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఇలా ఆటంకం కలిగే నిద్రలేమికి దారితీస్తుంది. శరీరంలో ఆల్కహాల్ స్థాయిలు తగ్గినప్పుడు మెదడు మరింత చురుకుగా మారుతుంది. దీనివల్లే నిద్రలేమి కలుగుతుంది. అలాగే మద్యం గొంతులోని కండరాలను సడలగొడుతుంది. దీనివల్ల గురక ఎక్కువగా రావటం లేదా స్లీప్ యాప్నియా, నిద్రలో శ్వాస తీసుకోవటంలో ఆటంకం ఉన్నవారిలో ఆ సమస్య మరింత తీవ్రమవటం జరుగుతుంది. ఇది శ్వాసనాళాన్ని అడ్డుకోవటంతో ఆక్సిజన్ అందక నిద్రకు భంగం కలిగిస్తుంది. ఆల్కహాల్ గుండె స్పందన రేటును పెంచి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. తర్వాత రోజు నిద్ర లేచిన తలనొప్పి, ఏకాగ్రత లోపించటం జరుగుతుంది. దీర్ఘకాలంలో నిద్ర కోసం మద్యంపై ఆధారపడటం వల్ల గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, మధుమేహం వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది కదా. ముందు తెలుసుకోండి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, అలాగే మరికొంతమందికి షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇటువంటి మరిన్ని అవేర్నెస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.